నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ నరేష్. 31st అయితే దగ్గరలో ఉంది. దాంట్లో భాగంగా హైదరాబాద్లో 31st రోజు ఎంజాయ్ చేసేది ఎక్కువగా యువకులే ఎంజాయ్ చేస్తారు. ఇటు అమ్మాయిల్లో కావచ్చు, ఇటు అబ్బాయిలు కావచ్చు. మోస్ట్లీ ఆఫ్ ది ఎంజాయ్ చేయడానికి ప్రయారిటీ ఇచ్చేది మాత్రం అందరూ యంగ్స్టర్సే ఉంటారు. దాంట్లో భాగంగా ఎక్కడ ఏది జరగకుండా, అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే హైదరాబాద్ పోలీసులు చాలా జాగ్రత్త పడుతున్నారు ఇప్పటికే. అయితే ఏదైనా జరిగినా కూడా, అంటే మోస్ట్లీ జరగదు, జరగకుండా చూడడానికి సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో కూడా కొన్ని పోలీస్ టీంలో, ఇటు మఫ్టీలో కావచ్చు, ఇటు పోలీసులు మొత్తం మీద రోడ్లపైకి అయితే వచ్చి డ్యూటీలు చేయడానికి దాదాపుగా ఒక 120 టీములను అయితే ఇప్పటికీ సిపి సజ్జనార్ గారు రెడీ చేసి పెట్టుకున్నట్టుగా అయితే వాళ్ళు పోలీస్ శాఖ వారు చెప్తా ఉన్నారు. అయితే దానిలో భాగంగా ఖచ్చితంగా 31st రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి అని చెప్పేసి కూడా ఇటు పోలీసులు సూచనలు చేస్తూ ఉన్నారు. ఇటు ఎవరైతే ఈవెంట్స్ నిర్వహిస్తారో ఈవెంట్స్ నిర్వాహకులకు కూడా ఇప్పటికే సిపి సజ్జనార్ వాళ్లకు దిశానిర్దేశంతో పాటు కొన్ని మార్గదర్శకాలు కూడా చేయడం జరిగినట్టు కూడా ఇటు పోలీస్ వర్గాలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఎక్కువ మంది అమ్మాయిలు కూడా పార్టీలలో పార్టిసిపేట్ చేయడానికి వస్తూ ఉంటారు, ఇటు యంగ్స్టర్స్ బాయ్స్ కూడా వస్తూ ఉంటారు. సో అమ్మాయిలకు సంబంధించి కూడా ఇప్పటికే షీ టీంలను మఫ్టీలో పంపిస్తున్నట్టుగా సిపి సజ్జనార్ అయితే ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు ఏదైతే 31st రోజు నైటు ఏం చేయబోతున్నారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సాధించిన పోలీసు శాఖ డ్రంక్ అండ్ డ్రైవ్పై ఉక్కుపాదం మోపేందుకు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ స్వయంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పర్యవేక్షించారు. నిన్న రాత్రి బంజారాహిల్స్లోని టీజీ స్టడీ సర్కిల్ పరిసరాల్లో నిర్వహించిన తనిఖీల్లోని సిపి పాల్గొని పోలీసు సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు. తనిఖీల విధానంపై సూచనలు ఇవ్వడమే కాకుండా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వారికి స్వయంగా ఆయనే కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే ప్రమాదాలపై సిపి సజ్జనార్ వాహనదారులకు స్పష్టంగా వివరణ ఇవ్వడం అయితే జరిగింది. ప్రతిరోజు మీడియాతో చెబుతున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయినా చదువుకున్న వారు కూడా ఇలా మద్యం తాగి డ్రైవ్ చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. నిర్లక్ష్యం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని చెప్పి కూడా సిపి సజ్జనార్ చెప్పడం జరిగింది. పబ్లు, పార్టీలకు వెళ్ళేవారు తప్పనిసరిగా డ్రైవర్లను వెంట తీసుకురావాలని లేదా క్యాబ్ బుక్ చేసుకోవాలని కూడా అటు ఆయన సూచించడం జరిగింది. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించేలాగా ప్రవర్తించొద్దని ఆయన పబ్లిక్ అయితే చెప్పడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31 రాత్రి వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని సిపి ఇప్పటికే స్పష్టం చేశారు. నగర వ్యాప్తంగా సుమారు 120 ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తామని సిపి వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై ఎలాంటి ఉపేక్ష ఉండదని చెప్పేసి కూడా సిపి సజ్జనార్ ఇప్పటికే తేల్చి చెప్పడం జరిగింది. అలా పట్టుబడిన వారి వాహనాన్ని సీజ్ చేస్తామని, 10,000 రూపాయల జరిమానా విధిస్తామని కూడా ఇప్పటికే ఆయన అందరికీ హెచ్చరించడం అయితే జరిగింది. 6 నెలల జైలు శిక్ష కూడా తప్పనిసరి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మద్యం మోతాదును బట్టి శాశ్వతంగా లైసెన్స్ను రద్దుకు రవాణా శాఖకు కూడా ఇప్పటికే మేము సిఫార్సు చేశామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే మద్యం ఏదైతే ఉంటుందో ఒక మోతాదులో మాత్రమే దాన్ని తాగవలసి ఉంటుంది. అంతకు మించి తాగితే మాత్రం రవాణా శాఖకు మేము ఇప్పటికే లైసెన్స్లు రద్దు చేయమని చెప్పేసి కూడా మేము సిఫార్సులను కూడా జారీ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా ఇటు సిపి సజ్జనార్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దాదాపుగా 31st అంటే అందరూ మోస్ట్ ఆఫ్ ది మద్యం సేవించడానికి, ఇటు యంగ్స్టర్స్ కావచ్చు, ఇటు మీడియం ఏజ్ వాళ్ళు కావచ్చు, ఇటు మహిళలలో కూడా చాలా వరకు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 31st అనేది ఒక పార్టీలలో కావచ్చు, ఈవెంట్స్లలో కావచ్చు, వాళ్ళు వెళ్ళి పార్టిసిపేట్ చేసి
కొంతవరకు మద్యం తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఎక్కడ కూడా ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండేందుకు సిపి సజ్జనార్ ఇప్పటికే ఎవరి వాహనాలలో వాళ్ళు వెళ్ళడం కానీ, డ్రంక్ చేసి ఆ వాహనాలను నడపడం కానీ చేయకూడదని కూడా ఇటు సిపి సజ్జనార్ చెప్తా ఉన్నారు. వారి వెంట ఎవరైతే డ్రింక్ చేయడానికి వెళ్తున్నారో వారి వెంట డ్రైవర్లను తీసుకుపోవడం, లేదా ఇటు క్యాబ్ కావచ్చు, ఇటు ర్యాపిడో, ఓలా, ఊబర్ సేవలు ఏవైతే ఉన్నాయో వీటిని వినియోగించుకొని వారు గమ్యస్థానానికి చేరుకోవాలని చెప్పేసి కూడా పోలీసు శాఖ నుంచి వారు చెప్తా ఉన్నారు. అయితే దాదాపుగా మోస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ నగరం ఏదైతే ఉందో చాలా పెద్ద నగరం ఇది. ఈ నగరంలో అన్ని చోట్ల కూడా ఈవెంట్స్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 31st అందరూ ఎంజాయ్ చేస్తారు, కేకులు కట్ చేస్తారు. చాలా వరకు కూడా అందరూ అన్ని విధాలుగా ఎంజాయ్ చేసే రోజు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖ వారు ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ మా ఛానల్ తరఫున కూడా మేము చెప్పేది ఏంటంటే ఎంజాయ్ చేయండి, కానీ సురక్షితంగా మీ గమ్యాలకు మీరు చేరుకోండి, తిరిగి సురక్షితంగా ఇంటికి చేరుకోండి. ఎందుకంటే మీ ఫ్యామిలీస్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు, కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీతో పాటు మీ డ్రైవర్లనైనా తీసుకెళ్ళండి, లేదంటే క్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అలాగే ర్యాపిడో, ఓలా ఇలాంటి బైక్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అవి అయినా బుక్ చేసుకుని బయటికి రండి. కానీ మీ సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఎవరినైనా గుద్దినా వాళ్ళతో పాటు మీకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీసు ఇంటికాడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, అలాగే మీ ఫ్యామిలీసు మీకోసం ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మీరు మీ సొంతంగా లేదా వేరే క్యాబ్స్లలో కానీ సురక్షితంగా ఇంటికి వెళ్ళే విధంగా చూసుకోవాలని చెప్పేసి కూడా మా ఛానల్ తరఫున కూడా ప్రజలకు చెప్తా ఉన్నాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.